నీతిమంతుడవు, నీవు సత్యవంతుడవు. నీ సన్నిధిలో నీ కృపలో, నీ సన్నిధిలో నీ కృపలో నన్ను నడిపించయ్యా, నన్ను వెలిగించయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను వెలిగించయ్యా. శోధనలో మీరు ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించుమంటిరి. శోధనలో మీరు ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించుమంటిరి. నా మేలు కోరితివి, నా శాపము బాపితివి. నా మేలు కోరితివి, నా శాపము బాపితివి. నీతిమంతుడవు, నీవు సత్యవంతుడవు. పనికిరాని నన్ను పైకి లేవనెత్తావు, విలువలేని నన్ను వెలబెట్టుకున్నావు. పనికిరాని నన్ను పైకి లేవనెత్తావు, విలువలేని నన్ను వెలబెట్టుకున్నావు. ఈ లోకము నాకు వద్దయ్యా, నీ రాజ్యమే నాకు కావాలి. ఈ లోకము నాకు వద్దయ్యా, నీ రాజ్యమే నాకు కావాలి. నీతిమంతుడవు, నీవు సత్యవంతుడవు. నీ సన్నిధిలో నీ కృపలో, నీ సన్నిధిలో నీ కృపలో నన్ను నడిపించయ్యా, నన్ను వెలిగించయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను వెలిగించయ్యా, నన్ను వెలిగించయ్యా. దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖన భాగమును చదువుకొని దేవుని మయపరుచుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము షార్ట్ మెసేజ్. దేవుని వాక్యమును నేను చదువుతాను, మీరు ఆలకించి దేవుని వాక్యం వినాలని నేటి దినము నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ రీతిగా మీకు తెలియపరుస్తున్నది. నీతిమంతులారా, నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి. నా బోధను మీ హృదయం అందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనసులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుని బిడ్డలారా, నీతిని అనుసరించు వారులారా, నీతిని ప్రేమిస్తున్నటువంటి వారులారా, భక్తి కలిగి భయం కలిగి నడుస్తున్నటువంటి వారులారా, నా మాట వినుడి, నా మాటకు చెవియొగ్గుడి. నీతిమంతులు అనేకమైనటువంటి శ్రమలు పొందుతారని, నీతిమంతులు అనేకమైనటువంటి అవమానాలు పొందుతారని, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ కూడా ప్రభు వాటిలో నుండి విడిపిస్తాడని. దేవుని బిడ్డలారా, నీతిమంతులమైన మన జీవితాలలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ భయపడడం అనేది అవసరం లేదని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. నీతిని అనుసరించు వారలారా, నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకున్న జనులారా, నా యొక్క బోధను, నా మాటలను మీ హృదయమందు దాచుకోండి, మీ హృదయంలో ఉంచుకోండి. కనుక నా జనులారా ఆలకించండి, నా మాటలను ఆలకించండి, నా బోధన ఆలకించండి. మనసులు పెట్టు నిందకు భయపడకుడి, మనసులు పెట్టే నిందకు భయపడకుడి. ఈ రోజుల్లో మనుషులు నిందల పాలు చేస్తారు, నిందలకు గురి చేస్తారు, అవమానాలకు గురి చేస్తారు. కనుక మనుషులను చూడలేక, మనుషులను ఓర్వలేక, మనుషులు మంచిగా బతికినా మనుషులు ఓర్వలేని స్థితి ఉన్నది. ఈర్ష్య, పగ, ద్వేషము, కుట్రలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. మనుషులు అనేకమైనటువంటి నిందలు పెడతారు, అనేకమైనటువంటి విషయంలో అవమానపరుస్తారు. అందుకారణాన్ని బట్టి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి.
వారు దూషిస్తారు, వారు దూషణ మాటలు వారు శపిస్తారు. మీరు భయపడకుడి. కనుక దేవుని బిడ్డలారా, కాకులు శపిస్తే మరి పశువులు చనిపోవు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నీతిమంతుడిగా భక్తిపరుడుగా నువ్వు జీవించినప్పుడు లోకంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నీ మీదకి వచ్చినప్పటికీ, ఎన్నో దూషణ మాటలు నీ మీదకి వచ్చినప్పటికీ నీవు భయపడటానికి అవసరం లేదు, దిగులు పడటానికి అవసరం లేదు. నీ ప్రభు నీకు ధైర్యపరుస్తున్నాడు. నీ ప్రభు నీకు తోడుండి నిన్ను నడిపించే దేవుడు. నిన్ను నడిపించే దేవునికి నమ్మకంగా ఉండు. నిన్ను నడిపించే దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండు. దేవుని బిడ్డలారా, వారు ఎవరు దూషిస్తారో, ఎవరు నిందిస్తారో, మరి వాళ్ళ యొక్క హృదయం నిండిందని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రజలు ఉంటారు. ప్రజలు ఈ లోకంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, రకరకాలైనటువంటి మాటలు చెప్పిస్తారు. కాబట్టి అట్టి వారి జీవితంలో దేని విషయంలో భయపడకూడని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. వస్త్రమును కొరికివేయినట్లు సిమ్మట వారిని కొరికివేయును. వస్త్రమును కొరికివేయినట్లు సిమ్మట వారిని కొరికివేయును. కనుక వారు ఎంత ఈర్షతో, పగతో, దేశముతో, కుట్ర కుతంత్రాలతో ఉంటారో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వాళ్ళను వస్త్రము కొరికివేయినట్లు కనుక సిమ్మట వారిని కొరికివేస్తుంది. సిమ్మట వారిని కొరికివేస్తుంది. దేవుడే వారిని చూసుకుంటాడు. కనుక వాళ్ళ జీవితానికి దేవుడే పరిష్కారం చేస్తాడు. దేవుడే నమ్మదగిన దేవుడు, దేవుడే నీతిమంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు నీ పక్ష నుండి కనుక సిమ్మట కొరికినట్టు వారిని కొరికివేస్తాడు. కనుక దేవుని వాక్యం తెలియపరిచేది ఏంటంటే బోధక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. ఇప్పుడు గొర్రెబొచ్చును కొరికివేయినట్లుగా వారిని కొరికివేస్తుంది. అంటే బొద్దిగా ఉన్నటువంటి వారి జీవితాలలో గొర్రెబొచ్చును మరి కొరికివేయినట్లుగా వారిని కొరికివేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ సిమ్మట వారిని కొరికివేస్తున్నది. మరి గొర్రెబొచ్చును మరి కొరికివేయినట్లుగా మరి వారి జీవితాలను కొరికివేస్తున్నది. అయితే నా నీతి నిత్యము నిలుసును, నా రక్షణ తరతరములు ఉండును. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ దూషణకు పాల్పడుతున్నారో, ఈ నిందలకు పాల్పడుతుంటున్నారో, ఎవరైతే మంచివారి జీవితంలో మంచివారిని శపిస్తున్నారో, మంచివారిని దూషిస్తున్నారో, బూతులు మాట్లాడుతున్నారో, అనేకమైనటువంటి శబ్దాలు, అనేకమైనటువంటి అల్లరితో కూడిన మాటలు అన్నీ మాట్లాడుతున్నారో వారి జీవితాలలో కనుక మరి సిమ్మట కొరికినట్టుగా వాళ్ళని కొరుకుతుంది. ఎందుకంటే వారి జీవితంలో మరి బొచ్చును కొరికివేయినట్లుగా, అనగా గొర్రె బొచ్చును కొరికివేయినట్లుగా వారిని మరి కొరికివేస్తాడు. దేవుడు మన పక్ష నుండి మన శత్రువులు దేవుడే చూసుకుంటున్నాను. ఒకసారి అర్థం చేసుకోండి. అయితే నా నీతిని నిత్యము నిలుసును, నా రక్షణ తరతరములుండును. నా నీతి నిత్యము నిలుస్తున్నది, నా రక్షణ తరతరములు ఉంటుంది. బిడ్డలారా, దేని విషయంలో మీరు భయపడకండి. కనుక కొద్ది కాలము వర్షం పడి నిలిచిపోయినట్టుగా ఉంటుంది, కానీ దేని విషయంలో మీరు బాధపడటానికి అవసరం లేదని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నా నీతిని నిత్యము నిలుస్తున్నది, నా రక్షణ తరతరం ఉంటుంది. కాబట్టి మీరు దేని విషయంలో వారి కావద్దని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి, నా మాట ఆలకించుడి. నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బోధులు బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. దేవుని వాక్యం తెలియపరుస్తున్న బిడ్డలారా, నా ప్రజలారా, నా మాట ఆలకించుడి. నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరుచున్నది. జనములకు వెలుగును కలుగునట్లుగా విధిని నియమింతును. దేవుని బిడ్డలారా, నా విధిని నియమింతును. దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ప్రజలారా, నా మాటలను వినండి, ఆలకించండి. జనులారా, చెవియొగ్గి వినండి. నా ఉపదేశము మీ వద్దకు వస్తున్నది. కాబట్టి జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. ప్రజలకు వెలుగు కలుగుతుంది. ప్రజలకు వెలుగును పంపిస్తాడు దేవుడు. కనుక దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. నీతిమంతులైనటువంటి వారి జీవితంలో వారి ముఖములు ఎన్నడూ లజ్జింపవు. వారి ముఖములు ఎల్లప్పుడూ వెలుగుతుంటాయి. దేవుని ఆశీర్వాదం వారి ఇంటిలో ఉంటుంది. దేవుడిచ్చే ఆరోగ్యాలు వారి ఇంటిలో ఉంటాయి, వారి జీవితంలో కలుగుతాయి. బిడ్డలారా, అందుకని బట్టి నా వెలుగు కలుగుతున్నది, నా వెలుగు మీకు కలుగుతున్నది. కాబట్టి నా విధిని నియమితులని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, ఆ నామం కొరకు అవమానమును పొందుటకు పాత్రులని ఏంచబడినందున వారు సంతోషిస్తూ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ఆ నామము కొరకు, ఆ నామం అంటే దేవుని నామం కొరకు
అవమానం పొందుటకు ఆ పాత్రలమని ఏంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని తెలుసుకున్న బిడ్డలారా, ఈ లోకములో మరి ప్రజలు దూషించడం అనేది విపరీతంగా ఉంటుంది. ప్రజలు మాట్లాడడం అనేది మరి కొరుకుడు పుండులాగానే ఉంటుంది. ఎందుకంటే సిమ్మట కొరికినట్టు వారి మాటలు, దేవుని బిడ్డలారా, వాళ్ళ మాటలు చాలా భయంకరమైనటువంటి మాటలు ఉంటాయి. ఎందుకంటే కొరుకుడు పుండులాగా ఉంటాయి, సిమ్మట కొరికినట్లు ఉంటాయి. కనుక మనుషులను బలహీనపరచడానికి కొరకు వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. మంచి జీవితం జీవించకుండా చేస్తారు. నా నామం కొరకు అవమానము పొందుటకు పాత్రులని, మీరు నా నామమునకు అవమానం పొందటానికి పాత్రులని ఏంచబడినందున, మీరు నా నిమిత్తం ఏంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ తిడుతున్నప్పుడు, వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు, చెడ్డ మాటలెల్లా, నిందలు, అవమానాలు అన్నీ కూడా భరించుతూ, అవన్నీ సహించుతూ అక్కడి నుంచి వారు తిరిగి వెళ్ళిపోతుంటున్నారు బిడ్డల. అందు విషయంలో ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుతూ యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు స్వార్థమానం ఆపలేరు, యేసుక్రీస్తు స్వార్థమానం అందిస్తున్నారు. ఇలా నశించిపోతున్నటువంటి వారికి రక్షణ స్వార్థ అందించండి, దేవుని వాక్యం అందించండి. అనుదినము ప్రజలను ప్రభుత్వకు చేర్చండి, సత్యం వైపు మళ్లించండి, సత్యం వైపు నడిపించండి. ఈ కార్యక్రమాలు చేయండి బిడ్డల. లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టండి. కనుక లోకంలో ఉన్న వాటిని అన్నిటి విడిచిపెట్టండి. లోకంలో సిమ్మట కొడతాయి, తుప్పు అయిపోతాయి. కనుక ఈ లోకంలో అన్ని విడిచిపెట్టేది కాబట్టి నిజమైన దేవుణ్ణి వైపు తిరిగినటువంటి బిడ్డలారా, మరి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుసు యేసుక్రీస్తు అని ప్రకటించుతుంది. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, దేవుని వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. ఎక్కడ కూడా ఆపలేదు. నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, కనుక అనేకమైన సమస్యలు వాళ్ళకి ఎదురైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని మాటలను మొదలలేదు. అందుకే మీ హృదయమందున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందలకు భయపడకుడి, వారు దూసిన మాటలకు దిగులు పడకుడి. ఎందుకంటే మనుషులు పెట్టే నిందకు భయపడద్దు, వారు దూసిన మాటలకు దిగులు పడద్దు. మనము భయపడకుండా, దిగులు పడకుండా, మనము ధైర్యంగా ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది బిడ్డలారా. భయపడకుండా, దిగులు పడకుండా, కనుక వారి యొక్క గొర్రెబొచ్చు కొరికివేయినట్లు వారిని కొరికివేస్తున్నది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మరి మన జీవితంలో మనకు సంభవించినప్పుడు దేని విషయంలో మనం భయపడకుండా మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నా నామం కొరకు అవమానం పొందుతాం. ఎందుకంటే మరి అవమానం పొందినప్పటికీ కూడా సంతోషిస్తూ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది బిడ్డలారా. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా, ఎందుకంటే సంతోషించాలి, దేవునిలో ఆనందించాలి, దేవుని మయపరచాలి అన్నది నేటి దినం మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్యం ఉండినటువంటి మీరందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని వాక్యములను నువ్వు బాగా తెలుసుకొని వాక్యానుసారంగా నడవాలని కోరుతున్నాను. మరి వాక్యం ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి దేవుని మయపరచాలని కోరుతున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.